నమస్తే, వెల్కమ్ టు టీ10. యువతకు ఉద్యోగాలు ఇవ్వటం చేతకాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపైన జీఎస్టీ వసూలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. అగ్నివీర్తో సహా మిగిలిన ఉద్యోగ నియామకాల దరఖాస్తు ఫారాలపై 18% జీఎస్టీ వసూలు చేస్తోందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని కళ్యాణ్ సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోని పలు ఖాళీల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ను షేర్ చేసి పోస్ట్ చేశారు. అయితే అందులో దరఖాస్తు ఫీజుతో పాటు దానిపై జీఎస్టీ వేసిన విషయాన్ని ప్రస్తావించారు. నోటిఫికేషన్ లో ఆన్ రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 600 రూపాయలు దరఖాస్తు ఫీజు ఉండగా దానిపై జీఎస్టీ 18% ఉంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమటోడ్చి తమ పిల్లలను చదివిస్తున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం వారి కలలను కల్లలు చేస్తోందని ప్రియాంక విమర్శించారు. కేంద్రం పేదల ఆశలను పెట్టుబడిగా మార్చుకుంటోందని దుయ్యబట్టారు. ఫీజు కట్టి పరీక్షలు రాస్తే చివరికి పేపర్ లీకేజీలతో అవినీతి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రియాంక. ఇది వాటి న్యూస్, చూస్తూనే ఉండండి టీ10.